నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే దిలీప్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు? బాగున్నాను దిలీప్ గారు. రీసెంట్గా మనం ఆంధ్ర రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ ఆయన పెట్టిన ప్రతిసారి ప్రెస్ మీట్లో ఏమన్నా వార్త ఏమైనా ఉంటుందా అని చూద్దామని ఒక కోరిక. అంటే ఆయన ప్రశ్నించడమో, సలహాలు ఇవ్వడమో, లేకపోతే ఇలాంటివి ఏమైనా ఇస్తాడేమో అని మనం చూస్తూ ఉంటాం. కానీ వచ్చిన ప్రతిసారి ఒక కాంట్రవర్సీ లాగా మాట్లాడడమో, లేకపోతే మంచి స్టఫ్ ఇచ్చడమో, వెళ్ళిపోవడం, ఇలాంటివి చూస్తుంటాం. ఎన్నో ప్రెస్ మీట్లో ఆయన చూసాం మనం. కానీ తాజాగా ఆయన కొన్ని విషయాల మీద మాట్లాడారు. ఇప్పుడు వచ్చే ఏవైతే పరిశ్రమలు కానీ, నెక్స్ట్ ఇంకేవైతే అభివృద్ధి కానీ, ఇవన్నీ మా హయాంలో జరిగింది, క్రెడిట్ మాదని ఆయన చెప్పుకుంటున్నారు. అసలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడడానికి కారణం ఏంటంటారు? అసలు ఎందుకు ఆ మనిషి అలా ప్రవర్తిస్తున్నారంటారు? అసలు ఏంటంటారు? ఒక మాటలో చెప్పాలనుకుంటే వైసీపీలో జగన్కి చాలా అన్యాయం జరుగుతుంది. వైసీపీలో జగన్కి? వైసీపీలోనే. వైసీపీలో ఎందుకు అన్యాయం జరుగుతుందంటే వైసీపీ పార్టీ ఆయన స్థాపించింది కాదు, ఇంకో వ్యక్తి శివకుమార్ అని పెడితే ఈయన తీసుకొని మార్చుకున్నాడు. కాబట్టి వైసీపీ పార్టీకి న్యాయం చేయడానికి ఆయనకు ఫస్ట్లో ఆయన పెట్టలేదని మనసు రావట్లేదేమో. కానీ ఒక ముఖ్యమంత్రిగా అంటారు ఆయన కదా, ఇక్కడే ఉంటారు ఆయన, సంరక్షణ అవి ఇవి చేస్తుంటారు, తెలంగాణ వాసే. అయితే జగన్ గారు ఒక ముఖ్యమంత్రిగా చేశాడు, ప్రతిపక్ష నాయకుడిగా చేశారు, ఏజ్ కూడా 50+ వచ్చింది, ప్రజల్లో తిరిగాడు, పాదయాత్ర చేశాడు. ఇప్పటికి కూడా 150 సీట్లు ఉన్న వ్యక్తి 11 స్థానాలకు పడిపోయాడు. ఇప్పటికి కూడా వాళ్ళ పార్టీలో ఏది మంచి ఏది చెడు అని చర్చించుకున్నారు అని ఒక సంఘటన లేదు. ఎవరికి వాళ్ళే ఏమన్నా ఎవరు ఏ స్టేట్మెంట్ ఇస్తారు, అసలు నువ్వేం చెప్పావో ఇంకోటి పక్కోడు ఏం చూసుకోని పరిస్థితి ఉంది. రాంబాబు ఏం చెప్పాడు, పేరుని నాని ఏం చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఎవరికి ఏం క్లారిటీ ఉండదు. సాక్షి టీవీలో కూర్చున్న డిబేట్లో కూర్చొని ఆ యాంకర్లు కానీ అనలిస్టులు కానీ ఏం చెప్తున్నారు, వాళ్ళకి వీళ్ళకి ఎవరు కోఆర్డినేషన్ ఉండదు. ఈయనకు మైకులు పెట్టేస్తే ఏం మాట్లాడతారో జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఇప్పుడు సీఎం అక్కడ కూర్చుంటే అధికారులు అక్కడికి వస్తారు, మంత్రులు అక్కడికి వస్తారు. ఏమంటే 10 మంది ఉన్న చోటుకి ఒకరు వెళ్తే ఖర్చు తగ్గుతుందా? ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు కదా, నీ దగ్గరికి అందరూ వస్తే ఖర్చు పెరుగుతుందా? అంతే కదా. ఇప్పుడు ఆఫీస్కి అందరూ వచ్చి పని చేసుకొని పోతారు, కానీ ఎక్కడంటే ఎక్కడ పిలిస్తే అక్కడ స్టాఫ్ అంతా ఒక వేదిక ఉంటుంది దేనికైనా. క్రికెట్ మ్యాచ్ జరగాలనే ఒక వేదిక, ఎక్కడ కెప్టెన్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆడతాము క్రికెట్. ఎక్కడ ఎవరు ఉంటే అది జరగదు కదా. అలాంటి వ్యక్తి ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ, ఆయన బెంగళూరులో ఉంటాడు, లండన్కి వెళ్తాడు, ఇంకో చోటుకి వెళ్తాడు, పులివెందులకి, ఎక్కడ ఆయన కూర్చుంటే అది రాజధాని అంట. కొత్త డెఫినేషన్ ఇచ్చాడు ఆయన. నాకు తెలిసి భూప్రపంచం మీద ఇలా ఎవరికి లేదేమో. అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏంటో తెలీదు. అందుకే నేను చెప్పేది వైసీపీలో ఆయనకి అన్యాయం జరుగుతుందంటే కనీసం సార్ ఇట్లా మాట్లాడకూడదు, మనం ఇట్లా మాట్లాడాలి అని. ఈయనకన్నా సీనియర్లు వైసీపీలో చాలామంది ఉన్నారు, వాళ్ళన్నా సలహా ఇవ్వాలి కదా కనీసం. ఈయన పరిపాలించాడు కదా, ఏం మాట్లాడితే ఏం వస్తుంది అని తెలుసుకోలేకపోవడం. సరే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పింది కరెక్ట్ అనుకుందాం ఒక నిమిషం. వాళ్ళ పార్టీలో అందరూ ఏ డేటా సెంటర్ రావడం తప్పని, అదొక గోడౌన్ అని వాళ్ళ సాక్షి టీవీలో చెప్తుంటే ఈయన వచ్చి మేమే ఏది తెచ్చాము, మాదే ఘనత అంటాడు. ఇప్పుడు లేటెస్ట్గా కుప్పానికి నీళ్ళు తెచ్చా అంటున్నాడు, భోగాపురం నేను తెచ్చాను అంటున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి భోగాపురం ప్రజల దగ్గర తిరిగి ఈ భూములన్నీ మీకే ఇచ్చేస్తాము, ఇక్కడ ఏం రాదని చెప్పినాడు. మళ్ళీ భోగాపురం అంటే క్లారిటీ లేదు మనిషికి. కన్స్ట్రక్టివ్గా వాళ్ళ పార్టీ మీటింగ్లు పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనేది కూడా లేదు. ఇలాంటి వాడు ముఖ్యమంత్రిగా తిరిగి వస్తే ప్రజలు ఏదో మభ్యపడి, ఆయనకుంటారు కదా ఫ్యాన్స్ అందరికీ, ఇంటి ప్రపంచంలో అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ ఉండడం వేరు, పని చేయడం వేరు. నాయకుడు వేరు, అభిమానం వేరు. ప్రజలు ఇప్పటికైనా తెలుసుకొని ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది. ఎవరైనా పెట్టుబడిదారులు వస్తారండి? ఈయన వాయిస్ అన్ని చోట్లకి వెళ్తుంది కదా. ఎవరు రారు. రాజధాని అనేదానికి మీనింగ్ లేదు, రాజధాని లేదంటే పెట్టుబడి పెట్టేవాడు ఎందుకు వస్తాడు? ఇట్లా ఉంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు. అసలు ఇంకా నేను ఎక్కడుంటే అక్కడ అసెంబ్లీ అనలేదు, నేను ఎక్కడుంటే అక్కడ అసెంబ్లీ అనలేదు. పాపం వాళ్ళు ఎవరు 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుంటే ఎమ్మెల్యేకి ఇదే ఉండదు, ప్రజాస్వామ్యంలో గుర్తింపు లేదు. ఇక్కడ కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు. ఎవరు నిర్వచనాలు చెప్పుకుంటున్నారు ప్రజాస్వామ్యానికి.
పర్సనల్ గడ్జికి వెళ్తున్నారు, కుట్రలు కుతంత్రాలు. ప్రజలకు కూడా మరి ఎందుకు దాన్ని గమనించలేకపోతున్నారో. సరే ఎవరు వాళ్ళ పార్టీలోనే లేకపోతే బయట కానీ ఇది తప్పు అని చెప్పే మేధావులు కూడా నిద్రపోతున్నారు. అందరూ అన్నిటికీ ఎవరికి వాళ్ళు అమ్ముడు పోతున్నారని చెప్పాలి. ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళు ఎవరు లేరు. అన్ని మాటలు ఎక్కడ ఇంత రాజధాని అండి, ఇప్పుడు ఇన్ని వేల కోట్లు పెట్టి రాజధానిని సేకరించి అదేమో నది పైన కడుతున్నారు అంటారు, నదీ గర్భం అంటారు. ప్రపంచంలో డెవలప్ అయిన సిటీలు ఎక్కడ చూసినా సముద్రం ఒడ్డున నీళ్ళ ఒడ్డున ఉండే సిటీలు బాగా డెవలప్ అయ్యాయి. ముంబై ఒకటి, విశాఖపట్నం ఒకటి, ప్రపంచం మొత్తం చాలా ఎక్కడైనా బాగా ఇది అవుతాయి. లండన్ కానీ ఆస్ట్రేలియాలో కొన్ని, ఇక్కడ మన చెన్నై, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, ముంబై ఇన్ని ఉన్నాయి. కొచ్చిన్ ఇన్ని పెట్టుకొని అది అమరావతి పైన నువ్వు బ్యాడ్జ్ ఎవరి డబ్బులు అండి, ప్రజల డబ్బులే కదా. ప్రజల పైన కక్ష కట్టారా మీరు? అంతే కదా, ప్రజల ట్యాక్స్ దాంతో రైతుల నుంచి సేకరించిన దాంతో కడుతున్నావు కదా. నీకు ఇష్టం లేకుంటే డే 1 చెప్పేయి, లేకపోతే దాన్ని గెజిట్ చేయండి. మీరు ఇద్దరు ప్రభుత్వం ప్రతిపక్ష వాళ్ళు మేము వస్తే తీసేస్తాం, మీరు వస్తే కడతాము అనుకుంటూ ఉంటే జనాలు పిచ్చోళ్ళైపోతారు. జనాలు పిచ్చోళ్ళ ఏంటి? ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో రూపాయి 2 రూపాయలు కాదు కదండి, ఒక సంవత్సరాల తరబడి నిలబడే అభివృద్ధిని నువ్వు ఒక్క నిమిషంలో అల్లకల్లోలం చేస్తుంటే ప్రజల్లో గందరగోళం. మాఫియా కన్నా డేంజర్ అండి ఇది. ఇప్పుడు ఒక రౌడీనో వాడు ఆ గల్లీలో ఇచ్చేస్తే వాడిని పట్టుకొని వాడు రౌడీ షీట్ తీసి లోపల ఇచ్చు. ఇదేంటండి అఫీషియల్ మాఫియా ఇది? ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, మాజీ ముఖ్యమంత్రి, దానిపైన చర్యలు ఏంటి? ఇటు సైడ్ నుంచి సరే వీళ్ళు మరి ప్రభుత్వం కూడా ఇలాంటి దానిపైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళు సింపుల్గా RRR పైన రాజద్రోహం కేసు పెట్టారండి. ఏమన్నాడు ఆయన? ఏమి చేశాడు? జస్ట్ ఆయన అడిగినందుకు రాజద్రోహం కేసు పెట్టారు. ఇప్పుడు నువ్వు రాజధాని సింపుల్గా వేల లక్షల కోట్లు, ఒక తల భాగం లాంటిది, మనిషికి ఒక తల భాగం లాంటిది రాజధాని. దానికి నువ్వు ఈరోజు సింపుల్గా ముఖ్యమంత్రి ఇట్లా తిరిగి అట్లా తిరిగి చెప్తున్నాడు ఆయన. ముఖ్యమంత్రి ఎక్కడ? ఆయన బెంగళూరులో కూర్చుంటాడు అంటే మొత్తం అక్కడికి వెళ్ళిపోవాలా? అంతే కదా, ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్తుంటాడు కదా, కడపకి వెళ్ళిపోతాడు. ఎక్కడ కూర్చుంటే అక్కడికి అంటుంటే ప్రజాస్వామ్యంలో విలువలు లేవు, భోగోపురం కాదంటాడు. సరే, అలాంటి వాడిని ప్రజలు కూడా ఒక్కసారి డీప్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే అందరూ ప్రజలు మనం అనలేమండి, కొంతమందికి జ్ఞానం లేక బ్లైండ్గా అభిమానంతో వెళ్తారు. కానీ వాళ్ళకు ఏదో రోజు వాళ్ళ పిల్లలు చదువుకొని చెప్తారు కదా వాళ్ళ ఇంట్లో కూడా, ఎన్ని రోజులు నీ తాత్కాలికంగా నీ ఆటలు సాగచ్చు, దీర్ఘకాలికంలో నీ ఆటలు సాగవు. ఎప్పుడో రోజు అందరూ అన్నీ తెలుసుకుంటారు. ఈరోజు తప్పు అనుకున్నది రేపటి గొప్ప అవుతుంది. అంతే కదా, కాలం గడుస్తూ ఉంటుంది. నీకు సొంత పత్రిక, సొంత ఛానలు, నువ్వు నీ పేటీఎం బ్యాచ్ ఉన్నారు, నేనేం చెప్తే వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు, అంతా పెయిడ్ కదా, ఏం చేసినా ఏలచ్చు, నేను ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటే చాలా యువకుడు కదా, ఈయన 55 లోపలే ఉంటాడు, ఇంకా 25 ఏళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంది. ప్రజారంజకంగా పరిపాలించాలి కానీ ప్రజా కంటకంగా తయారు కావద్దు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి ఆయన నమ్ముకున్న దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలి, ప్రేమతో కూడిన మాటలు మాట్లాడాలని కోరుకున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా భారతీయ సిమెంట్స్ మీద కూడా నేను ఈ ఇష్యూ గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఆయన గత ప్రభుత్వ హయాంలో భారతీయ సిమెంట్స్ని కూడా మేము కేటాయించాం ఇంత అని, అదంతా ఎవరో ఫేక్ వార్తల్లో స్ప్రెడ్ చేస్తాం, దాని మీద మేము చర్చకు సిద్ధమని చెప్తున్నారు. ఇది ఎలా చూడొచ్చు అంటారు భారతీయ సిమెంట్స్ది? ఆయన ఇప్పుడు దేనిపైన చర్చకు వచ్చాడండి? దేనిపైన చర్చకు రాలేదు. ఎప్పుడు వచ్చాడు ఆయన? అసలు విలేకరులతో మాట్లాడుతున్నాడో లేదో తెలియదు. టేబుల్ పైన ఓన్లీ ఫ్రేమ్ కనపడుతుంది. ఆయన చర్చకి ఎప్పుడు వస్తాడు చెప్పండి? వాళ్ళ పార్టీలో వాళ్ళ చర్చలు లేక ఎవరేం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఇంకా భారతీయ సిమెంట్ పైన దేనిపైన ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏదన్నా క్లారిటీగా మాట్లాడా? జస్ట్ చంద్రబాబును, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ని తిట్టడానికి కూర్చొని ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడిన మాటలు ఇంకా గుర్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంటితో సమానం అన్న మాట మాట్లాడిన ముఖ్యమంత్రి, దానికి డెఫినేషన్ ఏంటి? దాంట్లో వైసీపీలో కూడా సీనియర్లు ఉన్నారు కదా, ఇట్లా మాట్లాడకూడదు అయ్యా, అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఇప్పుడు బాగుండొచ్చు, ఫ్యూచర్లో చూపిస్తుందని వాళ్ళు కూడా చెప్పలేదు. అందుకే నేను చెప్పేది, వైసీపీలోనే జగన్మోహన్ రెడ్డికి అన్యాయం జరుగుతుంది. సీనియర్లు చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు, ఆయనకు అనుకూలంగా ఉండే IAS IPSలు ఉన్నారు. చెప్పాలి కదా సార్, ఇట్లా మాట్లాడద్దు, తప్పు, అది ఎలా ప్రజల్లోకి వేరేలాగా వెళ్తుంది అనేది చెప్పాలి కదా.
చెప్పకపోవడంతోనే ఈ సమస్య వస్తుంది. లక్షల కోట్లు పెట్టి నిర్మిస్తున్న రాజధానిని ఇప్పటికి కూడా క్లారిటీ లేకుంటే పెట్టుబడిదారులు ఎలా వస్తారు? నువ్వు పెట్టుబడిదారులు రావద్దు, వీళ్ళ హయాంలో జరగద్దు, నా హయాంలో నేను ఇంకా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తాను, నేనేదో పథకాలు ఇస్తాను, నవరత్నాలు ఇలాంటివి, అవి తింటూ ఉండాలంతే, వాళ్ళు అభివృద్ధి చెందొద్దు, చదువు లేదు, హాస్పిటల్స్, రోడ్లు, రహదారులు, రాజధానులు, నీళ్లు, ప్రాజెక్టులు, ఎయిర్పోర్ట్లు ఏమి ఉండద్దు అంటున్నాడు. జస్ట్ నవరత్నాలు ఇస్తా, అవి తింటూ కూర్చోండి, ఇంకేం అడగద్దండి, మేము ఏమైనా చేసుకుంటాం. భూములు కూడా ఆయన పాస్బుక్ పైన ఆయన పేరు వేయించుకోవడానికి రాజముద్రలో ఉండవలసిన చోట ఇది ఫోటో ఉంది. ఆయన పోట్లు, ఇంకా ఏమైనా ఇల్లు అన్నీ వాటాలు, ఆస్తిలో కూడా వాటాలు అడిగేవాళ్ళు వాళ్ళ నాయకులు. ఇంకొంతకాలం రక్షించాడు కానీ దేవుడు, ప్రతిపక్షానికి పంపించారు, లేకుంటే ఒక్కొక్కటి వస్తూ ఉండేటివి. అదే సార్. ఆయన ఫోటోలు వస్తే భూములను కూడా తనఖా పెట్టేసేవాడు. కనుక పెట్టేసేవాడు అంటే కొనేవాడంటే మనుషులు కూడా అమ్మేసేవాడు. మనుషులు కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డులో కూడా ఆయన ఫోటోలు వేసుకో. ఆయన పేరు ఎక్కించుకున్న ఆశ్చర్యపోయేలాగా లేదు. ఓకే సార్, వచ్చే రోజులు వస్తాయి అట్లా. ఓకే సార్, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో కలుద్దాం. చూస్తూ ఉండండి కిరణ్ టీవీ.